అందరికీ నమస్కారం. ఈరోజు కథలోకి వెళ్ళబోయే ముందు మీ అందరికీ కూడా నాదో చిన్న రిక్వెస్ట్. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు తప్పకుండా ఒక లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ట్రైన్ దిగి ప్లాట్‌ఫామ్ మీద నిలబడి అటు ఇటు చూస్తూ ఉంటే దూరంగా మా అబ్బాయి హరి కనిపించాడు. నన్ను చూసి చెయ్యూపి చకచకా నడుస్తూ నా దగ్గరికొచ్చాడు. నేను దిగిన కంపార్ట్మెంట్ వైపు, నా వైపు ఒక క్షణం చిరాగ్గా చూశాడు. ఆ చూపులకు అర్థం నాకు తెలుసు. 2 రోజుల కిందటే ఫోన్ చేసి ప్రయాణం పెట్టించిన వాడికి రిజర్వేషన్ దొరకదని తెలీదా? తెలుసు. ఎంతో కొంత ఖర్చు పెట్టి ఏ పద్ధతి ద్వారానైనా ఏసీలో రిజర్వేషన్ సంపాదించుకోవాలనేది వాడి ఉద్దేశం. మామూలుగా అయితే పర్వాలేదు కానీ అనవసరంగా అదనంగా పైసా అయినా ఖర్చు పెట్టకపోవటం నా పద్ధతి. అదే వాడికి చిరాకు. ఈ కంపార్ట్మెంట్లో నా వయసు వాళ్ళే ఇద్దరున్నారు. వాళ్ళతో కబుర్లు చెప్పుకుంటూ ఉంటే సరదాగా కాలక్షేపం అయిపోయింది. ఇబ్బందిగా లేదు. వాడి చూపులకి సంజాయిషిగా సమాధానం చెప్పాను. ఏసీ ఆన్ చేసిన కారులో బయలుదేరిన 4 నిమిషాల తర్వాత ఇప్పుడు ఎలా ఉంది నాన్న అన్నాడు. మా హై స్కూల్ రోజులోని మా తెలుగు మాస్టర్ని ఈ ప్రశ్న అడిగితే ఏం జవాబు చెప్తారో చెప్పనా? కన్నీటి సెలయేరులు పారుచున్నట్టుంటే ఊరునందు ప్రవేశించే నటుల ప్రాణమునకు ఇంత హాయిగా ఉండదు కదా. చిరునవ్వుతో చెప్పాను. మిమ్మల్ని అడిగితే ఎవరో ఏదో అంటారని చెప్తారేంటి అన్నాడు వాడు. నా ఉద్దేశం కూడా అదే కాబట్టి అలా చెప్పాను. పోనీలేండి, ఏసీలంటే సౌకర్యాలు వచ్చి మనుషుల్ని పాడు చేస్తున్నాయి అని అనకుండా నిజాన్ని నిజమేనని ఒప్పుకున్నారన్నాడు. మారుతున్న కాలాన్ని, పరిస్థితుల్ని నేను అర్థం చేసుకొని వాడి అభిప్రాయం. ఇంటికొచ్చాక నా సూట్ కేసుని ఓ పక్కన పెడుతూ, నాన్న, ఈ ముసలిడొక్కి అవతల పారేసి ఒక కొత్త సూట్ కేసు కొనుక్కోవచ్చు కదా అంటూ విసుక్కున్నాడు. మీ నానమ్మ కానీ ఈ మాటలు వింటే ఏమంటుందో తెలుసా? వయసు మళ్ళా వాళ్ళకి రోగం వస్తే మందులు ఇప్పిస్తారు కానీ వీధిలోకి లాగి పడారు కదా. వస్తువుల్ని కూడా బాగు చేసుకుని పనికొచ్చేంత వరకు వాడుకోవాలరా వడుకాయ అంటుంది నవ్వుతూ అన్నాను. నా మాటలకు వాడు నా వైపు ఓ రకంగా చూసి నా ఎదురు కుర్చీలో కూర్చున్నాడు. ఆ చూపుల భావం ఏమిటో వాడే విరమర్చి చెప్పాడు. మీకు చాదస్తం బాగా పెరిగిపోతుందానా? పేదరికాన్ని ప్రేమించడం ఒక గొప్ప లక్షణమని అనుకుంటారు. లోకంలో ఉన్న అన్ని సుఖాలను, సౌకర్యాలను మనము అందుకోగలగాలని మీకెందుకు అనిపించదో నాకు అర్థం కాదు. పైగా సంతృప్తిని మించిన సంపద లేదనుకుంటూ ఎదుగుదలకు పూర్తిగా ఫుల్ స్టాప్ పెట్టేస్తారంటూ నిట్టూర్చాడు. చవిటి నేలలో చల్లిన విత్తనాలు మొలకెత్తావు. నా పట్ల వాడి అభిప్రాయం. అది నాకు నవ్వొచ్చింది. వాడి పట్ల నా అభిప్రాయం కూడా సరిగ్గా అదే. మరి తరాల అంతరం అంటే ఇదేనేమో. లేచి నిలబడుతూ, సరే ఇక రెడీ అవ్వండి, మా ఫ్రెండ్ భాస్కర్ ఇంటికి లంచ్కి వెళ్ళాలని చెప్పాను కదా అన్నాడు. కొత్త వాళ్ళ ఇంటికి భోజనానికంటే నాకు మొహమాటంగా ఉంది, ఇష్టం లేదన్నాను. పర్వాలేదు, మీకు కాలక్షేపం బాగానే అవుతుంది. భాస్కరం వాళ్ళ నాన్న వాసుదేవరావు కూడా మీ జాతివాడే అంటూ నవ్వాడు. మా జాతి అంటే? ఓహో, చాదస్తపు జాతి కాబోలు. ఆ వాసుదేవరావు గురు తన చిన్నతనంలో వాళ్ళ నాన్నతో కలిసి ఒకసారి మా ఇంటికి వచ్చారట. అందుకని ఆయన నన్ను కలవాలనుకుంటున్నారని హరి చెప్పాడు. ఆయన 4 రోజుల్లో వాళ్ళ ఊరికి వెళ్ళిపోతారు కాబట్టి నన్ను భోజనానికి పిలిచారంటూ ఊరు నుంచి రమ్మని తొందర చేశాడు. కోడలు పిల్లలతో పుట్టింటికి వెళ్ళే ఈ సమయంలో ఎందుకంటే వినిపించుకోలేదు. నన్ను రమ్మంటానికి వాడు చెప్పిన కారణమే కాకుండా ఇంకేమైనా ఉందా అని నాకు అనుమానంగా ఉంది. వాళ్ళ ఇంటికి వెళ్తున్నప్పుడు దారి పొడవునా చాలా కబుర్లు చెప్తున్నాడు. ఆ గొంతులో ఎంత హుషారో. ఒక బిల్డింగ్ చూపించి ఆ ఇంటి యజమాని గురించి చెప్పాడు. 3 ఏళ్ల క్రితం అతను నెలకు 4,000 వచ్చే ఉద్యోగం చేసేవాడు. రిజైన్ చేసి బిజినెస్ ప్రారంభించాక ఈ 3 ఏళ్లలో 100 కోట్లు సంపాదించాడట. ఏ మ్యాజిక్ చేశాడో. ఒక గార్డెన్ చూపించి అది ఎవరిదో, ఆయన ఎంత ఆస్తిపరుడో వివరిస్తూ ఉంటే ఆయన పేరు పేపర్లో చూపిస్తున్నట్లు గుర్తొచ్చింది. ఏదో కుంభకంలో ఇరుక్కుని అరెస్ట్ అయిన సంగతి అడిగాను. అవునన్నాడు. భాస్కర్ అయిన బావమర్దులతో కలిసి ఏదో బిజినెస్ ప్రారంభించబోతున్నాడని చెప్తే తెలిసి అలాంటి వాళ్ళతో చేతులు కడప ఏమిటి ఆశ్చర్యంగా అన్నాను. నా అమాయకత్వం అనే కావలి మావాడు పెద్దగా నవ్వాడు.
బిజినెస్ చేస్తే అలాంటి వాళ్ళతోనే చేయాలి. డబ్బు సంపాదించే తెలివితేటలే కాదు, తప్పులు జరిగినా తప్పించుకునే పరపతి ఉంది. అతనికి ఇక్కడే కాదు, సెంట్రల్ మినిస్టర్లతో కూడా పరిచయాలు, లావాదేవీలున్నాయి. అతను అరెస్ట్ అయ్యాడన్న మాటే గాని 4 గంటలైనా గడవక ముందుకి బయటకు వచ్చేశాడు. ఈ మధ్యనే అమ్మాయి ఈ మధ్యనే అమ్మాయి పెళ్లి చేశాడు. శుభలేఖలతో పాటు పంచిపెట్టిన గిఫ్ట్లకి ఎన్నో కోట్లు ఖర్చు చేశాడని చెప్పుకున్నారు. ఆ పెళ్లికి మంత్రులు, యాక్టర్లు చాలామంది వచ్చారు. ఈ రోజుల్లో ఎంత సంపాదించాలనే దాన్ని బట్టి విలువ ఉంటుంది కానీ ఎలా సంపాదించాలనేది ఎవరూ పట్టించుకోరన్నాడు. దొంగతనాల్ని, దోపిడల్ని కొత్త పద్ధతిలో చేస్తున్నంత మాత్రాన దొంగలు, దొరలు ఎలా అవుతారు? ఇది నాకు అర్థం కాని విషయం. ఈ కొత్త పద్ధతులని కనిపెట్టిన వారని మావాడు కూడా మేధావులు ఉన్నట్టుగా మాట్లాడటమే నాకు విస్మయంగా ఉంది. భాస్కరం ఇంట్లో భాస్కరం తండ్రి వాసుదేవరావు గారు నేను ఎంత ఆత్మీయులైనట్టుగా పలకరించిన తీరు నాకు చాలా ఆనందాన్ని కలిగించింది. ఆయనది నా వయసే ఉంటుంది. మా నాన్నకి ఇంత గొప్ప పేరుందో, ఎంతమందికి ఎన్ని రకాలుగా సహాయాలు చేశారో వాళ్ళ నాన్న ద్వారా విన్న సంగతుల్ని వాసుదేవరావు గారు గుర్తు చేసుకుంటూ ఉంటే నాకు సంతోషం, గర్వము కలిగాయి. భాస్కరం నాకు ఇల్లు చూపించమని హరికి పురమాయించగానే అది తనకు చాలా ఇష్టమైన పని అన్నట్లుగా భాస్కర్ మొహంలో ఆనందాన్ని చూపించాడు. ప్రతి గదిని, బాత్రూమ్ అని చూపించడంతో పాటు ఫర్నిచర్, ఫ్లోరింగ్, టైల్స్ లాంటివన్నీ ఎక్కడెక్కడి నుంచి తెప్పించారో, ఎంత ఖరీదైందో వివరిస్తూ ఉంటే భాస్కరం కంటే ఆ ఇంటి గురించి మావాడికి ఎక్కువ తెలుసు కాబోలనిపించింది. పనిలో పనిగా పక్క అపార్ట్మెంట్ ఖాళీగా ఉంది, చూసొద్దామంటూ వెంట పెట్టుకు వెళ్ళాడు. అది ఖాళీగా ఉంటే మాత్రం నేను ఎందుకు చూడాలో నాకు అర్థం కాలేదు. అడుగడుగునా ఐశ్వర్యపు ముద్రలు కనిపిస్తున్నటువంటి అపార్ట్మెంట్స్ని నేను నిర్లిప్తంగా చూడటం, అబ్బురపడకపోవటం మా వాడికి చిరాకు చెప్పిందని ముఖ కవలికలు బట్టి గ్రహించాను. తర్వాత భోజనాలు చేశాం. డైనింగ్ టేబుల్ రకరకాల వంటలు ఉన్న వెండి గిన్నెలు, గాజు గిన్నెలతో కిక్కిరిసిపోయింది. భోజనాల దగ్గర వాసుదేవరావు గారు ఇంకొక సంగతి గుర్తు చేసుకున్నారు. ఆయన చిన్నతనంలో ఒకసారి వాళ్ళ నాన్నతో కలిసి మా ఇంటికి వచ్చారట. ఎవరో బంధువుల ఇంటికి వెళ్ళి తిరుగు ప్రయాణంలో మా నాన్నతో మాట్లాడాల్సిన పని ఉండి మా ఊర్లో ఆగారట. అప్పుడు బాగా ఆకలిగా ఉన్న వాసుదేవరావు ఎక్కడికి వెళ్ళొద్దని వెంటనే ఇంటికి వెళ్ళిపోదామని గొడవ చేసినా వాళ్ళ నాన్న వినిపించుకోలేదట. మాట్లాడే పని అయ్యాక వాళ్ళు బయలుదేరుతూ ఉంటే మా అమ్మ నాన్న భోజనం చేసి వెళ్ళాలని ఆపేశారు. ఇదంతా చెప్పి ఆయన ఒక మాట అన్నారు. ఆకలికి ఆప్యాయంగా వడ్డించిన భోజనం రుచి ఎంత గొప్పగా ఉంటుందో ఆ రోజు నాకు తెలిసింది అని నా మనసు ఆనందంతో నిండిపోయింది. అవును, ఆప్యాయత, అభిమానాల రుచి అలాగే ఉంటుంది. మేము వచ్చేస్తున్నప్పుడు వాసుదేవరావు గారు నాతో మీరు వస్తున్నారని తెలిసి భోజనానికి పిలవమని నేనే చెప్పాను. మీరు వచ్చినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది అన్నారు. వీళ్ళ ఇంటికి భోజనానికి వెళ్ళాలనే మా వాడు నన్ను రమ్మంటున్నట్టు చెప్పాడు. ఈయనేమో నేను వస్తున్నానని తెలిసి భోజనానికి పిలిచానని అంటున్నారు. అంటే ఖచ్చితంగా మా వాళ్ళు నన్ను రమ్మంటానికి ఇంకేదో కారణం ఉందని అర్థమైంది. అదేమిటో మరి ఇంటికి వచ్చి కాసేపు విశ్రాంతి తీసుకున్న తర్వాత హాల్లోకి వచ్చి కూర్చున్నాను. హరి ఎక్కడికో బయలుదేరడానికి తయారవుతున్నాడు. ఫ్రెండ్కి కారు ఇచ్చేయటానికి వెళ్తున్నావా అడిగాను. వాడు ముసిముసి నవ్వుతూ కారు నాదే నాన్న, కొన్నాను అన్నాడు. నేను అవాక్కయ్యాను. కారు గురించి నాకు తెలియకపోయినా అది చాలా ఖరీదైన కారని అర్థమవుతుంది. దీనికి నేను ఆశ్చర్యపోతూ ఉంటే భాస్కరం వల్ల పక్కనున్న అపార్ట్మెంట్ కూడా కొన్నానని వాడు చల్లగా చెప్పాడు. కాకపోతే ఇంకా కొంత డబ్బు కట్టి తీసుకోవాలని అన్నాడు. అందుకే నాకు చూపించాడన్నమాట. వాడు బిజినెస్లో దెబ్బతిన్నాడని, అప్పులున్నాయని నాకు తెలుసు. ఏదో కింద మీద పడుతూ కోలుకునే ప్రయత్నం చేస్తున్నానని నేను అనుకుంటున్నాను. బిజినెస్ ప్రారంభించిన కొత్తలో మా ఊళ్ళోని మా దూర బంధువు నాగయ్య దగ్గర హరి 4 లక్షల అప్పు తీసుకున్నాడు. మంచి ధర వచ్చిందని నాగయ్య కొంత భూమి అమ్మాడు. అతని దగ్గర డబ్బు ఉందన్న విషయం తెలిసి హరి వెళ్ళి అడిగి తీసుకున్నాడు. పిల్ల పెళ్లి సమయానికి వడ్డీతో కలిపి అందుతుందని నాగయ్య ఆశపడ్డాడు. ఈ విషయం నాకు చాన్నాళ్ళ తర్వాత తెలిసింది. నాగయ్య కూతురికి సంబంధాలు చూడటం మొదలుపెట్టిన దగ్గర నుంచి హరిని డబ్బు ఇమ్మని అడుగుతూ ఉంటే అదిగో ఇదిగో అంట తప్ప ఖచ్చితంగా చెప్పడం లేదని నాగయ్య నా దగ్గరకు వచ్చి ఫిర్యాదు చేశాడు.
నేను హరిని అడిగి చూసిన అదే సమాధానం. నాగయ్య మళ్ళీ మళ్ళీ నా దగ్గరికొచ్చి అడుగుతూ ఉంటే, వ్యాపారాలు చేసేవాళ్ళు సమయానికి ఇవ్వలేరని తెలీదా? అనవసరంగా వాడికి ఎందుకిచ్చావయ్యా అని కొంచెం అసహనం చూపించాను. నేను మీ అబ్బాయి వచ్చి అడిగితే కాదని ఎలా అంటాను? రంగారావు గారి మనవడితో మాట తేడా వస్తున్న ఆలోచన నాకు రాలేదు బాబు అని నాగయ్య అనేసరికి ఆ మాట నాకు చిల్లుని తగిలింది కానీ చేయగలిగింది ఏమీ లేకపోయింది. అన్నదమ్ముల దగ్గర అప్పు చేసి నాగయ్య కూతురు పెళ్లి చేశాడు కానీ మా వాడు మాత్రం నాగయ్య అప్పు ఇంకా తీర్చలేదు. ఇప్పుడేమో ఇల్లు కారు కూడా కొన్నానంటున్నాడు. మరి నాగయ్య అప్పు తీర్చేయచ్చు కదరా అడిగాను. అతడు మిమ్మల్ని అడిగితే నాకేం సంబంధం లేదని చెప్పండి, మొహం చిట్లిచ్చి చాలా చిరాగ్గా అన్నాడు. అప్పటికి నాకు అర్థమైంది, వాడు ఇవ్వలేని ఇబ్బందులు లేడు, ఇవ్వాలని అనుకోవటం లేదంతే. మారిపోతున్న విలువలకు నిలువెత్తు సాక్షి అనిపించిన వాడి వైపు నిర్వీణంగా చూశాను. సరస్వతి వస్తుంది, తీసుకురావడానికి స్టేషన్కి వెళ్తున్నాను అని చెప్పేసరికి నేను మళ్ళీ ఆశ్చర్యపోయాను. సరస్వతి వస్తుందా? ఇప్పుడా? ఇక్కడికా? ఎందుకు అడిగాను. సరస్వతి మా అమ్మాయి, హరికంటే 7 ఏళ్ళు చిన్నది. మీరు వస్తుందని చెప్తే చూసి చాలా రోజులైందని వస్తానంది అని చెప్పి బయటికి వెళ్ళిపోయాడు. అది నిజం కాదని ఇంకేదో కారణం ఉందనిపించింది. సరే రాని తెలుసుందిగా అనుకున్నాను. నా ఆలోచనలు సరస్వతి మీద పడ్డాయి. చిన్నప్పుడు సరస్వతి మాటల్లో ఉట్టిపడే తెలివితేటలు చూసి పెద్ద చదువులు చదివించాలని ఆశపడ్డాను. అయితే ఉద్యోగం బయట పనులతో బిజీగా ఉంటూ పిల్లల చదువుల పట్ల అంత శ్రద్ధ చూపించలేకపోయాను. వాళ్ళ అమ్మకైతే స్వతహాగానే శ్రద్ధ లేదు. వాళ్ళంతా వ్యాపారస్తులే. బిజినెస్ చేసి సంపాదించడానికి ఏదో నామమాత్రం చదువు చాలనే ఆమె ఉద్దేశం. మా నాన్న ఊరే ప్రెసిడెంట్గా ఎంత బిజీగా ఉన్నా నా చదువు గురించి ఆరాధిస్తూ ఉండేవాడు. నేను అలాంటి శ్రద్ధ పిల్లల పట్ల చూపించకపోవటం నా పొరపాటే. ఊళ్ళలో కానీ బంధువుల ఇళ్ళలో కానీ పెళ్ళి పేరంట జరిగినా తల్లితో పాటు అన్నిటికీ హాజరయ్యే సరస్వతికి చదువు మీద ఆసక్తి సన్నగిల్లింది. అంతేకాదు ఇంటర్లోనే ప్రేమలో పడింది. చదువాయాక ఆలోచిద్దామని నేను ఎంత నచ్చ చెప్పినా వినలేదు. పైగా ఆత్మహత్య చేసుకుంటానంటూ ఆకరసరం ప్రయోగించడంతో రాజీపడక తప్పలేదు. ఇంట్లో వాళ్ళంతా ఒకటైనప్పుడు నా మాట ఏం చెల్లుతుంది? నిశ్చయం చేసుకునే రోజునే మా తరపు పెద్దలు ఆ అబ్బాయి తరపు వాళ్ళు కూర్చుని కట్న కానుకల బేరేసారాలు మొదలుపెట్టారు. వీలైనంత ఎక్కువ రాబట్టాలని, వాళ్ళు తగ్గించాలని మా వాళ్ళు తెలివితేటలు చూపిస్తూ ఉంటే అక్కడే తచ్చాడుతున్న ప్రేమికులిద్దరూ తమ లోకంలో తాముండి ముచ్చట్లు చెప్పుకుంటున్నారు. ప్రేమించిన అమ్మాయితో పెళ్లికి ఆ బేరసారాలు ఏమిటని వాళ్ళ అమ్మ నాన్న మీద చిరాకు పడదామని ఊహించాను. అదేం లేదు సరికదా. పైగా ఆ సంభాషణని ఆనందిస్తున్నట్టుగా అనిపించాడు. బాధ్యత తెలియని వాళ్ళ అనిపించడంతో నాకంత మంచి అభిప్రాయం కలగలేదు. ఆఖరి ప్రయత్నంగా ఇంకోసారి ఆలోచించమని ఆ అమ్మాయికి నచ్చ చెప్పాలని నేను అనుకుంటూ ఉంటే వాళ్ళు వెళ్ళాక నాతో సరస్వతి, చూసావా నాన్న, కట్నం అంటే కిషోర్కి ఎంత ఇష్టం లేకపోయినా పట్టుబడుతున్న అమ్మని ఎదిరించి ఒక్క మాట కూడా అనలేదు. అమ్మ నాన్నంటే కిషోర్కి అంత ప్రేమ గౌరవం అంది. తన మొహంలోని మురుపాన్ని చూసి నేనేం మాట్లాడలేకపోయాను. సరస్వతి పెళ్ళైన సంవత్సరానికి వాళ్ళమ్మ హార్ట్అటాక్తో మరణించడంతో నేను ఒంటరివాడిని అయిపోయాను. సంవత్సరం కిందట సరస్వతి నా దగ్గరికి వచ్చి ఒక ప్రతిపాదనతో కిషోర్కి ఒకరి దగ్గర చేతులు కట్టుకుని నిలబడే ఉద్యోగం చేయటం నచ్చదట. స్వతంత్రంగా సొంత తెలివితేటలతో ఎదగాలనే ఆలోచన ఉంది. అందుకే బిజినెస్ చేయాలనుకుంటున్నాడు. ఊళ్ళో నాకున్న 2 ఎకరాల పొలాన్ని అమ్మి ఆ డబ్బుని కిషోర్ బిజినెస్లో పెట్టుబడి పెట్టి ఇక్కడ ఒక్కడనే ఉండనవసరం లేకుండా వాళ్ళతో పాటు ఉండి ఏదో తోచిన పని కాలక్షేపానికి చేసుకోవచ్చు అంది. మా అమ్మ ఇచ్చిన సలహా అంటే నాకున్న ఆ కాస్త ఇచ్చేసి అల్లుడి దగ్గర చేతులు కట్టుకుని నిలబడే ఉద్యోగంలో నేను చేరాలన్నమాట. ఈ మాట ఇలాగే చెప్పలేదు కానీ నాకు ఇష్టం లేదని అన్నాను. కోపగించుకొని వెళ్ళిపోయింది. నేను పట్టించుకోలేదు. తన పెళ్లితోనే నా బ్యాంకు బ్యాలెన్స్ అంతా కరిగిపోయింది. పెన్షన్తో బాగానే గడుస్తున్నా ఉన్న కాస్త ఆధారాన్ని వదులుకునే తెలివి తక్కువ పని చేయదలుచుకోలేదు.
తల్లేని పుట్టిలు ఎలా ఉంటుందో తెలిసొచ్చింది. మా ఆయన అత్తగారు వద్దని అన్నారు. నేనే పిచ్చిదాన్లా కన్న కూతురి మాటకు విలువ ఉండదా అని పరిగెట్టుకొచ్చాను. మీ కన్నపిల్ల కంటే ఆ ఊరు అవతల జనమే ముఖ్యమంటూ నిష్ఠురాల్చి వెళ్ళిపోయింది. తను వేసిన నింద వెనుక ఒక కారణం ఉంది. ఒక ప్రభుత్వ పథకంలో భూముల్ని పూడగొట్టుకున్న కొందరు రైతులకు మా నాన్న మా ఊళ్ళలో ఆశ్రయం కల్పించారు. ప్రభుత్వంతో పోరాడి వాళ్ళకి ఊరవతల ఇళ్ల స్థలాలు సాగు చేసుకోవడానికి కొద్ది ధరకే బంజరు భూముల్ని ఇప్పించారు. పరిహారంగా వచ్చిన కాస్త డబ్బు అయిపోతే కూలీలుగా బతకాల్సిన మమ్మల్ని రైతులుగా నిలబెట్టారంటూ నాన్న పట్ల కృతజ్ఞత చూపిస్తూ ఇల్లు కట్టుకున్న ఆ ప్రాంతానికి నాన్న పేరు మీద రంగారావు కాలనీ అని వాళ్ళు పేరు పెట్టుకున్నారు. నాన్న మాట అంటే వాళ్ళకి వేదవాక్యే. నాన్న తర్వాత వారసత్వంగా వాళ్ళ దగ్గర నుంచి నాకు గౌరవ మర్యాదలు తప్పుతున్నాయి. ఎన్నికలప్పుడు ఓట్ల కోసం ఎవరూ ఆ కాలనీకి వెళ్ళరు. నా దగ్గరికి వస్తారు. ఆ కాలనీలోని 30 కుటుంబాలు నేనేం చెప్తే అదే చేస్తారు. మరి రిటైర్ అయిన తర్వాత రోజు కాసేపు ఆ కాలనీకి వెళ్ళి వాళ్ళ బాగోగులు చూస్తూ ఉంటాను. బ్యాంకు రుణాలు ఇప్పించటం, వ్యవసాయంలోని మెలకువలు, కొత్త విధానాలు చెప్పటం, వాళ్ళ పిల్లల చదువుల గురించి సలహాలు ఇవ్వటం అదే నేను చేసేది. సరస్వతి పెళ్ళాక నేను గమనించింది ఏంటంటే తన మాటల్లో వాళ్ళ ఆయన అత్తగారి బాణి మాత్రం వినిపిస్తూ ఉంటుంది. తన గొంతు ఉండదు. తన మాటలు నాకు ఒక్కోసారి కిషోరు, మరోసారి వాళ్ళ అత్తగారు కనబడతారు. ఒకసారి ఎప్పుడో సరస్వతికి చెప్పాను, పెళ్ళంటే ఒకరి జతగా పొందడమే కానీ నీ వ్యక్తిత్వాన్ని నిన్ను పొడగొట్టుకోవడం కాదని. దానికి ఏమర్థమైందేమో కానీ అదేంటి నాన్న అలా అంటున్నారంటూ నవ్వేసింది. వెంటనే నా మనసుకు తెలుసుకుని మసులుకుంటూ మాలో కలిసిపోయే కొడలు దొరకటం మా అదృష్టం అంటూ మా అత్తగారు ఎంత మురిసిపోతారో తెలుసా అంది. పోనీలే, అలా సుఖంగా ఉంటే చాలు అనుకున్నాను. కొందరు పుట్టింటి నుంచి డబ్బు తీసుకొచ్చినప్పుడు మురిపెంగా ఆ తర్వాత నిజస్వరూపాలు చూపిస్తారు. వాళ్ళు అలాంటి బాపతి మనుషులు కాకుండా ఉంటే అంతే చాలని మనసులోనే భగవంతుడికి దండం పెట్టుకున్న సంవత్సరం కిందట నిష్ఠురంగా మాట్లాడి వెళ్ళిన సరస్వతి మళ్ళీ ఇంటికి రాలేదు. అప్పుడప్పుడు ఫోన్లో ముక్తిసరిగా మాట్లాడటమే. ఇప్పుడు వస్తుందంటే కారణం ఏమిటో నా ఊహకు అందటం లేదు. సరస్వతి వచ్చిన కాసేపటికి అసలు విషయం బయటకు రానే వచ్చింది. అదేంటంటే మా ఊరికి బాగా దగ్గరలో పెద్ద ప్రాజెక్ట్ ఏదో రాబోతుందనే విషయం భాస్కరానికి మంత్రివర్గంలో ఉన్న బంధువుల ద్వారా ముందుగా తెలిసింది. ఆ ప్రాజెక్టు వలన రంగారావు కాలనీలోని వాళ్ళు కష్టపడి సాగులోకి తెచ్చుకున్న భూములకి రేటు విపరీతంగా పెరుగుతుంది. అయితే ఆ విషయం బయట వాళ్ళకు తెలియకముందే ఆ ప్రాజెక్టు కోసం ప్రభుత్వం మళ్ళీ ఆ భూముల్ని తీసేసుకోబోతుందన్న పుకారుని భాస్కరం గ్రూప్ వాళ్ళు కల్పించారు. అప్పుడు వాళ్ళు నా 2 ఎకరాలు పెరిగిపోయే మంచి రేటు కొంటారు. ఆ భూములు పోతాయన్న విషయం తెలియని వాళ్ళు ఎవరో కొనుక్కుంటారని ఆ కారణంగానే వాళ్ళు కూడా అమ్మేసుకోరని తొందరపడతారు. అప్పుడు భాస్కరం గ్రూప్ వాళ్ళు కొనేసుకుంటారు. ఎప్పుడో వచ్చే రేటు ఇప్పుడే వస్తుంది కాబట్టి మాకు లాభమే. గవర్నమెంట్ ఇచ్చే పరిహారం కంటే అమ్ముకుంటేనే కొంచెం ఎక్కువ డబ్బు వస్తుంది. బ్యాంకులో వేసేసుకుంటే వ్యవసాయం చేస్తే వచ్చేదానికంటే ఎక్కువ వడ్డీయే వస్తుంది కాబట్టి వాళ్ళకి లాభమే. భాస్కరం గ్రూప్ వాళ్ళకి రేటు బాగా పెరిగాక అమ్ముకుంటారు కాబట్టి వాళ్ళకి లాభమే. ఇవన్నీ హరి వివరించాడు. ఇందులో నేను చేయాల్సింది ఏమిటంటే ఆ పుకార్ను నిజమేనని నమ్మి నా భూమిని అమ్మేశానని వాళ్ళకు చెప్పటమే. అది చాలా చిన్న విషయం అని హరి అన్నాడు. కానీ నాకు మాత్రం అది నమ్మిన వాళ్ళకు వెన్నుపోటు పొడిచే ద్రోహమే. డబ్బు వాళ్ళ దగ్గర ఎంతో కాలం నిలవదు. వాళ్ళు మళ్ళీ కూలీలుగా బ్రతకాల్సిందే. నిజంగా ఆ భూములకు మంచి లాభం వస్తే ఇన్నేళ్ళు సాగు చేస్తున్న వాళ్ళకి దక్కాలి కానీ మధ్యలో ఇంకెవరో గద్దెలా తనకపోవడమా? దీనికి నేను సహాయపడాలా? నా వల్ల కాదన్నాను. అప్పుడు సరస్వతి కల్పించుకుంది. తన సొంత గొడవ చెప్పింది. రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తున్న కిషోర్ పార్ట్నర్ చేసిన మోసం వలన తెలియకుండా కిషోర్ ఒక కేసులో ఇరుక్కున్నాడట. చేయని తప్పుకు శిక్ష అనుభవించాల్సి వస్తుంది. ఆ పాటను డిమాండ్ చేసిన డబ్బు కట్టగలితే కేసు నుంచి విముక్తి లభిస్తుంది. ఈ విషయం ఊరను నేను వేరే విధంగా విన్నాను. ఇద్దరికీ చెందాల్సిన డబ్బుని
కిషోర్ వాడేశాడు. తన వాటా ఇవ్వకపోతే అరెస్ట్ చేయిస్తానని కిషోర్ పాటను బెదిరిస్తున్నాడట. కిషోర్ సరస్వతి ఇలా చెప్పి ఉంటాడు. ఆ సమయంలో నేను విన్న విషయం ప్రస్తావించడం ఎందుకని మౌనంగా ఉండిపోయాను. మా అమ్మాయి గదగద స్వరంతో ఒక మాట అంది. ఆ అమ్మాయికి అప్పులున్నాయి, మాకు ఇటువంటి ఇబ్బంది వచ్చి పడింది. అమ్మ ఉంటే పిల్లల అవసరానికి మనం కాకపోతే ఇంకెవరు ఆదుకుంటారనేది కాదు. తల్లేని పిల్లల పట్ల ఇంత కఠినంగా ఎలా ఉండగలుగుతున్న నాన్న అంది. అచ్చం వాళ్ళ అత్తగారు బాణీ అది. నేను ఇంకా మాట్లాడే అవకాశం ఇవ్వకూడదు అన్నట్టుగా హరి నిక్కచ్చిగా స్పష్టంగా చెప్పేశాడు. ఆ భూమి అమ్మక తప్పదు నాన్న. నేను వాళ్ళకి మాట ఇచ్చేశాను. ధర్మరాజు అంతటి వాడే ఆ అవసరానికి అబద్ధం చెప్పాడు. మనమెంత? మీ మాట మీద మీ కారణం వాళ్ళకి గురి కాబట్టి పుకార్ నిజమేనా అని అడిగినప్పుడు అవునట్టుగా తలూపడమేగా మీరు చేసేది అన్నాడు. ఆ మాటల్లో ప్రాధేయత లేదు, హెచ్చరిక, ఆజ్ఞాపన మాత్రమే ఉన్నాయి. కాసేపట్లోనే భూమి రిజిస్ట్రేషన్ ఏ రోజు కూడా నిర్ణయించి చెప్పేశాడు. నేను మౌనంగా ఉండిపోయేసరికి వాళ్ళిద్దరి మొహాల్లో ఆనందం పురివిప్పింది. రిజిస్ట్రేషన్ రోజు ఇద్దరు వస్తానని చెప్పారు. డబ్బు పంచుకోవాలి కదా. ఆ రోజు అర్ధరాత్రే ఏదో ట్రైన్ ఉందని ప్రయాణమయ్యాను. ఉదయాన్నే ఊళ్ళో దిగాను. సూట్ కేసు చేత పట్టుకుని కాలనికిని ఇంటికి బయలుదేరాను. నేను ఇంకొక విధమైన దిగ్భ్రాంతిలో ఉన్నాను. హరి నన్ను ఎందుకు రప్పించాడో అప్పటికి అర్థమైంది. నగర జీవితంలోని విలాసాలను నాకు రుచి చూపించి అందరూ ఏ దానిలోనైనా సరే ఎలా సంపాదించుకొని పెద్దవాళ్ళు అయిపోతున్నారో వివరించి వాళ్ళు చేయాలనుకున్న పనికి నయానో మయానో నా దగ్గర నుంచి లైసెన్స్ సంపాదించుకోవాలనుకున్నారు. అలాగే చేశాడు కదా. నా స్వార్జితమైన 2 ఎకరాల భూమిని అమ్మి ఎందుకు ఖచ్చితంగా చెప్పలేకపోయాను? వృద్ధులైన తల్లిదండ్రులు పిల్లల అభిష్టానికి వ్యతిరేకంగా ఏమీ చేయలేరా? వాళ్లకు బందీలు కాక తప్పదా? పిల్లలిద్దరూ కలిసి నన్ను ఎలా దిగ్బంధం చేశారో తలుచుకుంటుంటే నా ఆశ్చర్యానికి అంతే లేకుండా ఉంది. ఈ ఆలోచనతో నడుస్తున్న నాకు చల్లటి గాలి తగులుతున్న ఆహ్లాదంగా లేదు. అయితే నా మనసు నిలరించే సంఘటనలు అప్పుడే ఎదురయ్యాయి. తాగుడు ఎక్కువై ఈ మధ్యన చనిపోయిన చెప్పులు కుట్టే జోగయ్య కూతురు జ్యోతి వేప చెట్టు నీడ కూర్చుని ఏదో చేస్తూ ఉంటే దగ్గరికి వెళ్ళాను. తన చిన్నారి చేతులతో చకచక చెప్పులు కుడుతుంది. 7th క్లాస్ చదువుతుందని తెలుసు. అందుకే ఇదేం పనని ఆశ్చర్యంగా అడిగాను. తనకి తమ్ముడికి స్కూల్ వాళ్ళు ఫీజులు తీసుకోవడం లేదు. తల్లి కూలి పని చేసి ఇల్లు గడుపుతుంది. తండ్రి చేసిన అప్పులు తీర్చడం కోసం స్కూలుకి వెళ్లే లోపల చెప్పులు కుడుతుందట చెప్పింది. మీ తాగుబోతు నాన్న చనిపోయాక అతను చేసిన అప్పుల్ని నువ్వెందుకు తీర్చాలి అన్నాను. తాగుబోతైనా మా అయ్య కదా బాబుగారు. అప్పులు చేసి చనిపోయాడని అందరూ తిట్టుకోకూడదని మా అయ్య నేర్పించిన ఈ పనితోనే అప్పులు తీర్చాలని అనుకున్నాను బాబు అంది. నా మనసుకు అర్థమైంది. 12 చిన్న పిల్ల నోటి వెంట వచ్చిన ఆ గొప్ప మాటలకు నిజంగా ముగ్ధునైపోయాను. దగ్గర తీసుకుని చల్లగా వర్ధిల్లవని ఆశీర్వదించాను. 10 అడుగులు ముందుకు వేసేసరికి బస్టాండ్ వైపు నుంచి వస్తున్న శేషు ఎదురై పలకరించాడు. అతనిది ఇంచుమించుగా మా హరి వయసే. ఎక్కడి నుంచి అడిగాను. తమ్ముళ్ళ దగ్గరికి వెళ్ళొస్తున్నాను అని చెప్పాడు. అతనిద్దరు తమ్ముళ్ళు పక్క ఊళ్ళలో ఉద్యోగాలు చేసుకుంటున్నారు. ఏదో ఆస్తి తగుతో ఇతనికి వాళ్ళకి 2 ఏళ్ళుగా మాటలు రాకపోకలు లేవని తెలుసు. అందుకే అంతా కలుసుకున్నారా అని అడిగాను. అవునన్నాడు. తర్వాత అసలు సంగతి చెప్పాడు. తండ్రి చనిపోయాక ఉన్నదేదో ముగ్గురు సమానంగా పంచుకున్నారు. ఆ తర్వాత తల్లి తన బంగారమైన డబ్బుతో 3 ఎకరాలు కొంది. శేషు వద్దనే వినకుండా ఆ పొలాన్ని అతని పేర రాయించింది. ఆ పేరే కనలేక ముగ్గురికి కానీ రాయమని శేషు అన్నాడు. దానికి ఆమె, నా పేరెందుకు, నేను ఎన్నాళ్ళు ఉంటానని? నీ తమ్ములకు బాధ్యత తెలియదు, చేతిలో డబ్బు నిలవదు, వ్యవసాయం తెలిసిన వాడివి, నీ పేరు ఉంటే వాళ్ళ పిల్లల్ని కుటుంబాన్ని కనిపెట్టి చూస్తావంది. ఆ సంవత్సరం ఆమె చనిపోయింది. తల్లిని ఏదో మాయ చేశావని తమ్ముళ్ళు మాట జారారు. అతనికి పౌరుషం వచ్చి అంతే అనుకోండంటూ ప్రాంతానికి పోయాడు. అలా దూరం అయిపోయాడు. ఆ పొలంలోకి దిగిన ప్రతిరోజు మా అమ్మ మాటలు గుర్తొచ్చి వెలవల్లాడిపోతూ ఉంటాను. 2 ఏళ్ళుగా ఈ శిక్ష అనుభవిస్తున్న నాకు ఇక నా వల్ల కాదనిపించింది. మొన్న కుటుంబంతో సహా బయలుదేరి వాళ్ళ దగ్గరికి వెళ్ళాను. నేను వచ్చినందుకు తమ్ముళ్ళు మరదలు పిల్లలు ఎంతో పొంగిపోయారు.
నేను పంట డబ్బులు ఇవ్వకపోతే పెద్దవాడు అన్నయ్య, పిల్లలకు నువ్వేదో చెయ్యి, మాకేం తెలియదని తీసుకోలేదు. ఈ 2 రోజులు పండగల ఎంత ఆనందంగా గడిచాయో. మా ఆవిడ పిల్లలు ఇంకో 2 రోజులు ఉండొస్తా ఉంటే నేను వచ్చేశాను ఆనందంగా చెప్పాడు. నిజం, శేషు మనిషికి ఆత్మీయ అనుబంధాల నిజాన్ని ఆనందాన్ని ఇస్తాయి. పెద్దవాడిగా నువ్వే అడుగు ముందుకేసి చాలా మంచి పని చేశావు. అతన్ని అభినందించాను. ఇంటికొచ్చేసరికి నా మనసులో భారం అంతా పోయి చాలా ఉత్సాహంగా అనిపించింది. రిజిస్ట్రేషన్ అనుకున్న రోజు ఉదయానికి హరి సరస్వతి వచ్చేశారు. 4 రోజుల కిందటే భాస్కరం వాళ్ళని రమ్మని రిజిస్ట్రేషన్ చేసేస్తానని చెప్పేసరికి ఇద్దరు తెల్లమొహాలు వేశారు. ముందుగా సరస్వతి ఒక మాట అన్నాను. చూడమ్మా, మీ అమ్మ ఉంటే మీ తరపు మాట్లాడేదన్నావు, కానీ నాకు మాత్రం మీ అమ్మ ఉంటే నన్నే సమర్థించేది అనిపిస్తుంది. బాధ్యతలన్నీ తీర్చుకుని విశ్రాంతిగా ఉంటున్న వయసులో తనకిష్టమేటో నడుచుకునే హక్కు మీ నాన్నకు లేదా? మీ సమస్యల కోసం మీరు సంపాదించుకునే ప్రయత్నం చేయాలి, కానీ ఇలా చేయాలి మీరు మీ నాన్నని శాసించడం ఏమిటి? పిల్లలు తల్లిదండ్రులకు పుత్రోత్సాహం కలిగించకపోయినా పర్వాలేదు, కానీ చివరి దశలో తీరని దుఃఖాన్ని మాత్రం తెచ్చిపెట్టకూడదు. అదే మీకు చెప్పేది, కాదంటే అవి ఆలోచించు అన్నాను. ఆ తర్వాత హరికి చెప్పాను. భాస్కర్ వాళ్ళకు ఫోన్ చేసి నాకు ముందుగా డబ్బు అవసరం ఉంది కాబట్టి తొందరగా రిజిస్ట్రేషన్ చేయించుకోమని అడిగాడు. అనుకున్న దానికంటే తక్కువ రేటుకి ఇస్తాను, కానీ రిజిస్ట్రేషన్ విషయం నీకు తెలియకూడదని షరతు పెట్టాను. వాళ్ళకి లాభమేగా, ఆనందంగా ఒప్పుకున్నారు. సంపాదన ముఖ్యం, కానీ ఏ దారిలో అన్నది పట్టించుకోకూడదు అన్నది మీ సూత్రమేగా. అందుకే భాస్కరం తమ లాభం చూసుకున్నారు, కానీ నన్ను ఒప్పించిందని మాట్లాడింది నువ్వే కనుక నీతో చెప్పకపోవడం అన్యాయం అని వాళ్ళు అనుకోలేదు. నేను శాంతంగానే చెప్పాను హరితో. హరి మోసం చేసే వాళ్ళకి మోసపోయాను బాధపడే హక్కు లేదు. నా సంపాదనలో నా స్వేదం మాత్రమే ఉంది. అన్యాయానికి, ఆక్రమణకి చోటు లేదు. ఈ సంతృప్తి నాకు జీవితాంతం ఉండాలి. అందుకే నేను డబ్బు అవసరమైతే నా పొలాన్ని అమ్ముతున్నానే తప్ప ప్రాజెక్టు కోసం ప్రభుత్వం తీసేసుకుంటుందనే భయంతో కాదని చెప్పాను. అంతేకాదు, పుకార్లు నమ్మి భూమిని అమ్ముకోవద్దని సలహా కూడా ఇచ్చాను. ఛ, ఇదే చేశారా? పిడికిలతో నుదుటి మీద కొట్టుకున్నాడు హరి. ఆ భూముల కొనుగోల్లో వీడికి వాటా ఉంది కాబోలు. నువ్వంత బాధపడాల్సింది ఏమీ లేదు హరి. ఆ డబ్బుని నేను దాచుకోలేదు. నాగయ్యకి లెక్క చూసి పాకే తీర్చేశాను. కిషోర్ పాటను అడిగి వివరాలు తెలుసుకుని కిషోర్ కట్టాల్సిన డబ్బును అతనికి పంపించాను. ఒక విధంగా మీ ఇద్దరికీ ఆ పొలమైన డబ్బు అందింది కాబట్టి మీకు లాభమే, నాకు ఓ విధంగా లాభమే. నాగయ్య ఎదురుపడినప్పుడు తలదించుకోవాల్సిన పరిస్థితి నుంచి తప్పించుకున్నాను కదా. హరి తండ్రిగా నీకు సలహా ఇవ్వాలనుకుంటున్నాను. ముళ్ళదారిలో గుచ్చుకోకుండా గెంతుతూ త్వరగా పైకి వెళ్ళగలవని నువ్వు అనుకున్నావు, కానీ ఎప్పుడో గట్టి ముళ్ళే గుచ్చుకుంటుంది, కోలుకులని గాయం చేస్తుంది. సవ్యమైన దారిలో సంపాదించేదే సంతోషాన్ని ఇస్తుంది. ఒక క్షణం ఆగి మళ్ళీ చెప్పాను. విలువలకు పట్టం కట్టే నాలాంటి జాతి వాళ్ళు మా తరంలోనే కాదు, నీ తరంలోనూ రాబోయే తరంలోనూ ఉన్నారు. అలాంటి వాళ్ళ వల్లే ఈ సమాజం మెరుగుపడుతుందనే ఆశ నాలాంటి వాళ్ళకు సంతోషాన్ని కలిగిస్తుంది. ఇంకో మాట, నేను ఎదుగుదలకు విరోధిని కాను. పేదరికాన్ని ప్రేమించును, అధిగమించాలని కోరుకుంటాను. అయితే నైతిక విలువల పతనం మీద వచ్చే సంపాదన కంటే పేదవాడిగా ఉండటాన్ని ఇష్టపడతాను. ఆ మాటలు చెప్పాక మనసుకి స్థిమితం కలిగింది. మా ఇంటి ముందు ఎప్పుడు నిలబడినా దూరంగా ఉండే రంగారావు కాలనీ కనిపించగానే మనసాక్షి విధించే 30 కొరడా దెబ్బలు భరించాల్సిన శిక్ష నుంచి తప్పించుకోగలిగిన ఆనందం కలిగింది. మరి ఇదండి రోజు కథ. ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మరొక మంచి కథ కలుసుకుందాం.